నమస్తే అండి. నేను రత్నపిల్ల. ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు దాన్ని. ఒక మహిళగా ఆమె పార్టీని స్థాపించినందుకు జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పార్టీని స్థాపించే హక్కుంది. అది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. ఎవరైనా ప్రజల కోసం పనిచేయాలని భావించినా, అలాగే కొత్త ఆలోచనలేమైనా ఉన్నా దాన్ని స్వాగతించాలి. కాబట్టి మేము కూడా ఈ పార్టీని స్వాగతిస్తున్నాం. ఏ పార్టీ అయినా గానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పార్టీ పెట్టడం ఒక ఎత్తైతే ప్రజల మీద ప్రజలకి నమ్మకం కలిగేలాగా, ప్రజల కోసం పోరాటం చేసేలాగా మాటలతో కాకుండా క్షేత్ర స్థాయిలో పనిచేయాలి. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. నిరుద్యోగం కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ధరల భారం, అలాగే యువతలో కూడా ఒక నిరాశ. సో, వీటన్నిటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంటుంది. అవసరం అయితే కలిసి పోరాటం చేయడానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అంతేగాని జనసేన పార్టీ గురించి గానీ, అలాగే ప్రత్యేకంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి గానీ, రాజకీయంగా విమర్శించాలంటే, విధానాల మీద మాట్లాడాలనంటే, నిర్ణయాల మీద ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి. కానీ వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని దూషిస్తే కనుక మేము చూస్తూ ఉండం. జనసేన శ్రేణులు తిప్పికొడతాం. ఎందుకంటే మా రాజకీయ ధోరణి ఎప్పుడు చాలా స్పష్టంగా ఉంటది. మంచి పని చేస్తే మేము అభినందిస్తాం, స్వాగతిస్తాం. ప్రజల కోసం వస్తే మేము కలిసి నడుస్తాం. అలాగే అవసరం అయితే మేమే ముందుంటాం. వ్యక్తిగత దాడులు చేసినా మేము ఎదుర్కోవడానికి కూడా మేము రాజకీయ పరంగా సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో పోటీ ఉండాలి, విమర్శ ఉండాలి. కానీ ఎప్పుడు విద్వేషం అనేది ఉండకూడదు. ప్రజల పక్షాన ప్రజల జీవితాన్ని మార్చడం కోసమే రాజకీయ పార్టీలుండాలి. ఈ పోరాటంలో, ఈ రాజకీయ ప్రస్థానంలో ఈరోజు కవిత గారు స్థాపించిన పార్టీ ఆహ్, ముందుకు ఎదగాలని, ఆమె రాజకీయంగా ఎదగాలని, ఒక మహిళగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని మేము జనసేన పార్టీ వీర మహిళల నుంచి కోరుకుంటున్నాం. మేము ఆ పార్టీని స్వాగతిస్తున్నాం.